హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ఆంధ్ర అబ్బాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్ని తీసుకొని అందులో శుభ్రంగా కడుక్కున్న పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 ఇంచ్ వరకు అల్లాన్ని అయితే వేసుకున్నాను. కొంచెం జీలకర్రని కూడా వేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని మెత్తన పేస్ట్లా అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను 2 మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి మీకు కొలతలు చెప్తానండి. ఈ గ్లాసెస్తో అయితే 2 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకుని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసి ఒక 1/2 అవర్ సోక్ చేసుకుంటున్నాను. లేదు మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా సరే బాగానే ఉంటుంది, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళైతే ఇన్స్టెంట్గా ట్రై చేసుకోండి. ఇప్పుడైతే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని శుభ్రంగా అయితే సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నని ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకోండి. నేను ఇందులో ఎక్కువగా బిర్యానీ స్పైసెస్ అనేది వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను పౌడర్గా కూడా చేసి పెట్టుకున్నాను, అందుకని చెప్పి తక్కువగా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో అయితే మనం ముందుగానే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక 2 బిర్యానీ ఆకులు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి. ఆ మసాలా తగినంత ఉప్పును అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పుదీనా పేస్ట్ను కూడా వేసుకోండి. పుదీనా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, కొంచెం అంత కారాన్ని కూడా వేసుకున్నాను. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, వాటరు, వాటిని కూడా వేసేయండి. వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం, ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే కస్తూరి మేతిని కూడా బాగా నలిపివేయండి. వేసిన తర్వాత ఫైనల్గా కొంచెం చాప్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని అయితే వేసుకోండి. వేసుకుని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ అనేది రానియండి. ఈ విధంగా 3 విజిల్స్ అనేది వచ్చిన తర్వాత మనకి పుదీనా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే రైస్ కూడా చాలా చక్కగా కుక్ అయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే పుదీనాతో ఇంకేమైనా రెసిపీస్ ఉంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను. Thank you so much for watching, Andy. Please like, share and subscribe to my channel. Bye bye.